తర్వాత నెక్స్ట్ ఈడియట్ సినిమాకి Hmm. కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఒకటి మొదలైంది. మళ్ళీ వద్దు అన్న ఒక బ్రేక్ పాయింట్ ఒకటి అక్కడ మొదలైంది. సెంటిమెంట్. అప్పుడు నేను బాధపడుతూ ఉత్తరం రాశాను మనోడికి. పూరి జగన్నాథ్ గారికి. లెటర్ ఒకటి చాలా బాధగా రాశా. ఇలాగ నాకు అది నా తప్ప, అది ఒక సినిమా ఫ్లాప్ అయితే సింగర్ తప్ప, నా పాటలు హిట్ అయ్యాయి కదా, నా పాటలు హిట్ అయినప్పుడు బాగానే మంచి పేరు వచ్చినప్పుడు నన్ను ఎందుకు పక్కన పెడతారు, అందులో నువ్వేదో నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా జగన్ అని చెప్పి నేను ఒక ఎమోషనల్గా ఒక లెటర్ రాశాను. లెటర్ రాసి వాళ్ళ డ్రైవర్కి ఇచ్చేసి వెళ్ళిపోయాను అనమాట. ఓకే, ఇంట్లో కూడా వెళ్ళలేదు. ఇంట్లో కూడా వెళ్ళదు, డ్రైవర్ బయట ఉంటాను, జగన్ గారికి లెటర్ ఇచ్చేసి అని చెప్పి వెళ్ళిపోయాను. యాక్చువల్గా ఆ సాంగ్ సాయంత్రం 3 గంటలకి బాంబే వెళ్తుంది. శంకర్ మహాదేవన్ గారు పాడతారు ఆ పాట, ఆయన పాడతారని చెప్పి ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ అయింది. బాంబే వెళ్ళిపోతుంది యాక్చువల్గా. ఈ మనోడు డిన్నర్ లంచ్ చేశాక చదివినట్టున్నాడు లెటర్. చదవడం అయిపోగానే అంటే చక్రికి ఫోన్ చేసి, అరే చక్రి సాంగ్ ఆడితే పాడిచ్చేసారు ఆ పాట, ఆంజనేయం, జై వీరాంజనేయ జై వీరాంజనేయం పాడారు. సినిమా సూపర్ హిట్ అయింది. బట్ ఇక్కడ ఒకటి సార్, అంటే మీరున్న బాధలో సాంగ్ ఏమో ఫుల్ వైబ్, ఫుల్ వోకల్ సాంగ్తో రావాలి. అంటే లైక్ ఎట్లా అంటే ఓడిపోయిన వాళ్ళు గెలుస్తుంటే ఎట్లుంటుందో వైబ్, ఆ స్టైల్ ఇవ్వాలి. సో మీరు కూడా అదే సిచ్యువేషన్ కదా? 100% అదే సిచ్యువేషన్.